రాము, ఈ టాబ్లెట్స్ వేసుకో. ఇప్పుడు నొప్పి కొంచెం పర్లేదా రాము? మనం టాబ్లెట్ వేసామని డాక్టర్ ఇంజెక్షన్ చేసిందని నొప్పి వెంటనే తగ్గిపోదు. దెబ్బలు బాగా తగిలాయి కదా, కొంచెం టైం పడుతుంది. రాము చెప్పరా. ఎత్తి పొడుపులాపి అభిమానంతో అడిగానని అర్థం చేసుకుంటే బాగుంటుంది. చెప్పరా రాము. మీరిద్దరు చెప్పుకున్నారుగా, మళ్ళీ నేనెందుకు చెప్పడం? సరే రాము, నేను బయలుదేరుతాను, నువ్వు జాగ్రత్త. ఇంత రాత్రి పూట ఒక్కరే ఎలా వెళ్తారు? ఆటోలో వెళ్ళిపోతాను. సార్, మీరేమీ అనుకోకపోతే మా మిస్ని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయండి సార్. ప్లీజ్ సార్, నా కోసం. మీ మిస్కి ఇష్టం లేనట్టుంది నేను డ్రాప్ చేయడం. ప్లీజ్ మిస్, మీరొక్కరే ఆటోలో వెళ్తానంటే నాకు భయం వేస్తుంది మిస్. మీరు నా కోసం వచ్చారు, సార్ నా కోసం వచ్చారు. కాదనకుండా సార్తో కార్లో వెళ్ళండి మిస్. ప్లీజ్ మిస్, నా మాట వినండి మిస్, నా కోసం మిస్. ప్లీజ్ మిస్. సరే, నీకోసమే ఒప్పుకుంటున్నాను. నేను కూడా అంతేరా, నీకోసం తీసుకెళ్తున్నాను. ఆయా, జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తాను రాము. నువ్వు మామూలుడు కాదు రాము, సీతా టీచర్ని రామరాజు గారి కారులో పంపావు. అందుకే కదా గణేష్ కష్టపడి దెబ్బలు తగిలించుకుంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరీ మొండితనం కాకపోతే ఏదైనా మాట్లాడొచ్చు కదా. తప్పు చేసింది మీరు, నా మనసు బాధ పెట్టింది మీరు. ఇన్ని చేసి నాతో మాట కలపడానికి బింకవెందుకు? పోనీ నేనైనా మాట్లాడిద్దామంటే అసలే తిక్క మనిషి, ఎలా సమాధానం చెప్తుందో ఏంటో. చెయ్యాల్సిన తిక్క పని చేసి మళ్ళీ రోషం ఒకటి.
సారు ఏంటమ్మా? పూలన్నీ అమ్ముడిపోయాయి. 4 మూరలే మిగిలాయి. తీసుకోండి సారి, ఇంటికి వెళ్ళిపోతాను. వద్దమ్మా. సింగారం లాంటి భార్యను పక్కన పెట్టుకుని పూలు వద్దంటారేంటి సారు? భర్త పూలు కొనిస్తే భార్య మనసు ఎంత పులకించిపోద్దో తెలుసా? తీసుకోండి సారు. సరే, నువ్వు అడిగావు కాబట్టి తీసుకుంటున్నాను. ఇవ్వు. నేను అడిగాను కాబట్టి తీసుకుంటున్నారా ఏంటి? మీ ఆవిడ మీద ప్రేమతో తీసుకోండి సారు. కొంతమందికి అలాంటివి తెలియవులేమ్మా. ఇవ్వు. ఇవ్వండి. సంతోషం. అదిగో రామరాజు వచ్చాడే. అదిగో ఇద్దరు కలిసే వచ్చారండి. ఆ, అదేంటి రామరాజు అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. వద్దులేని తాతయ్య. దిగబెట్టడానికి తోడుగా వచ్చినప్పుడు బంధాలు జ్ఞాపకం పెట్టుకుని లోపలికి రావడం పద్ధతి కాదు. ఆ బంధాల మనసుకి కష్టం కలిగించకూడదని గుర్తించుంటే ఆ అనుబంధం జ్ఞాపకంగా మిగిలేదే కాదు. అపరిచితుల కోసం సహాయం చేయాలన్న ఆలోచనలో కొంత భాగమైన అయిన వాళ్ళ మీద పెట్టుంటే చాలా బాగుండేదేమో. అయిన వాళ్ళు నాతో బాగుండుంటే అపరిచితులతో పోల్చుకునే అవసరమే ఈ రోజు వచ్చుండేది కాదు. అమ్మా సీత, అబ్బాయిని ఇంటి ముందు నిలబెట్టి ఏంటమ్మా ఈ వాదన? తన్ని లోపలికి పిలు. అమ్మా సీత, అబ్బాయిని లోపలికి తీసుకెళ్లకుండా వెళ్తున్నావంటే? సీత! బాబు, నువ్వైనా లోపలికి రా. లేదండి, నేను బయలుదేరతా. రామరాజు రామరాజు ఈ టైంలో ఫోన్ చేసావేంటాయా? ఏదైనా ముఖ్యమైన విషయమా? అలాంటిదేనమ్మా. సీతారామరాజు గారు కలిసి ఆశ్రమానికి వచ్చారమ్మా. ఇప్పుడే కలిసి వెళ్ళిపోయారమ్మా. కలిసి వెళ్లారా? అసలు ఎందుకు వచ్చారు? రాము కింద పడి దెబ్బ తగిలించుకున్నాడమ్మా.
వాడి కోసమే వచ్చారు. రాము అడిగితేనే ఇద్దరూ కలిసి ఒకే కారులో బయలుదేరారమ్మా. అది చెప్పాలని మీకు ఫోన్ చేశానమ్మా. సర్లే. ఛే, ఈ రాముగాడొకడు నా పాలిట దుష్టిగ్రహంలా తయారయ్యాడు. ఇంట్లో అక్క బావగారుల ఫోటో చూసిన దగ్గర నుంచి ఆ ఇద్దరిని కలపాలని తెగ ఆరాట పడుతున్నాడు. శంకరన్నయ్య, శంకరన్నయ్య, అనయ్య, 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 ఏంట్రా? అనయ్య, ఒక సంతోషకరమైన విషయం చెప్పాలని పిలిచాను అన్నయ్య. ఏంటది? అన్నయ్య వదిన ఒకే కారులో వెళ్ళడం ఇప్పుడే చూశాను. దాంట్లో ఆనందపడాల్సిన విషయం ఏముంది? ఎక్కడో ఇద్దరూ కలవాల్సి వచ్చి ఉంటుంది. చీకటి పడింది కాబట్టి తప్పక అక్కని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని బావగారు కారెక్కించుకుని ఉంటారు. డ్రాప్ చేయడానికే వదిన్ని కారెక్కించుకుని ఉంటే దారిలో కారాపి మరి అన్నయ్య పూలెందుకు కొంటాడు? ఏంది బావగారు మీరు అనేది? అక్క కోసమని బావగారు పూలు కొన్నారా? హ్మ్. ఇదెందుకో నాకు శుభసూచకంగా అనిపిస్తుంది. తొందరలోనే ఒకటవుతారనిపిస్తుంది. ఒకటవుతారేమో ఏంట్రా? అయ్యారు కాబట్టి అన్నయ్య పూలుకొని ఉంటాడు. వదిన ఇక్కడికే తీసుకురావచ్చురా. నిజంగా అక్కిడికి వస్తే ఇద్దరికి కలిపి హార తెచ్చి లోపలికి తీసుకుపోవాల్సిందే. బావగారు ఒక్కరే వచ్చిండ్రేంది? అక్కేది? అక్కేంటి? మీరు అక్క కార్లో వెళ్ళడం, అక్కకి మల్లెపూలు కొనడం శ్రవణ్ చూశాడంట. ఇద్దరూ కలిసే ఇక్కడికి వస్తారు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ప్రయాణం ఇబ్బందిగా ఉన్న బాటసారికి సహాయం కోసం ఇంటి దగ్గర దింపాను. అదే బాటలో కడుపు నింపుకోవడానికి పూలమ్ముకుంటున్న ఒక ఆవిడకి సహాయం చేసినట్టుంటుందని ఈ పూలు కొన్నాను. అంతే. ఇద్దరూ కలిసిపోయారని ఎందుకంత ఆత్రం? కొంచెం ఓపిక పట్టుంటే నిజం తెలిసేది కదా. లాభం లేదురా. మనమే పూనుకుని ఏదో ఒకటి చేసి వదిన అన్నయ్యల్ని కలపాలి. అవునన్నయ్య, ఆ ప్రయత్నం వెంటనే మొదలు పెట్టడం మంచిది. ఆయా, నేను చెప్పినట్టు యాసిడ్ తీసుకొచ్చావా? తెచ్చానమ్మా. ఇదిగోండి. దీంతో ఏం చేయబోతున్నారమ్మా? చెప్పను, చేసి చూపిస్తాను. ఈ యాసిడ్తో రాము భుజం మీదున్న పుట్టుమచ్చను చెరిపేసి సీతక్కకి కన్న కొడుకు అని చెప్పే ఒకే ఒక్క సాక్ష్యం లేకుండా చేస్తాను. ఆయా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. డబ్బులకి కక్కుర్తిపడి ఈవిడితో చేతులు కలిపాను. ఏం కొప్పలు ముంచుతుందో ఏంటో.
ఏ బబ్లు బబ్లు రే దేంతో ఆడుకోవాలో తెలీదా నీకు? ఇటివు అసలు ఛ! మమ్మీ ఎక్కడికి? ఆశ్రమానికి. నేను వస్తాను మమ్మీ. నువ్వెందుకు? నువ్వే వద్దు, ఇక్కడే ఉండు. నేను వస్తాను. సరే పద. దాక్షాయణి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆశ్రమానికి. ఆశ్రమానికా? ఎందుకు? వీడు పిల్లలతో ఆడుకుంటానని గొడవ చేస్తుంటే తీసుకెళ్తున్నాను. వెళ్ళండి. పద. దాక్షాయణి, ఒక్క నిమిషం. ఏంటది చేతిలో? ఏదో దాస్తున్నట్టున్నావు. అబ్బే అలాంటిదేం లేదే. సరే, నీ చేతులు ఒకసారి చూపించు. దాక్షాయణి, చేతులు చూపించు. ఏముందండి? సర్లే, వెళ్ళండి. ఎందుకండి నా మీద అంత అనుమానం మీకు? అనుమానం కాదు, ఊరికే ఉండవు కదా, ఏ తిక్క పని చేస్తున్నావా అని భయం అంతే. నా బంగారం ఇటివు. పద దా. ఎందుకు మమ్మీ? దీని గురించి డాడీకి చెప్పలేదు. ఇలాంటివన్నీ చెప్పకూడదురా. పద దా. ఈ రోజు నా కొడుకు బ్రతికే ఉన్నాడన్న వార్త నాకు తెలిసింది. తొందరలోనే మళ్ళీ మంచి ముహూర్తం చూసి నిన్ను దత్తత తీసుకుంటాను. నీకిప్పుడు నేను మాటిస్తున్నాను, ఎలాగైనా సరే, ఎక్కడున్నా సరే, మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది. రాము, ఒరే రాము, ఇలా రా. వస్తున్నా. చూడరా. నేను లూజర్ని, నా కోసం మా అమ్మ రాదు.
ఎవడ్రా రాము వైపు మీద అంటించింది? ఎవర్రా మిమ్మల్ని అడిగేది? రే టింకు, నువ్వే కదా ఈ పని చేసింది? ఏ నేను కాదు రే, నువ్వే ఇలాంటి పిచ్చి పనులు చేసేది. అసలే వీడు అమ్మ రాలేదు అని బాధపడుతుంటే ఇలా రాసి ఏడిపించొచ్చారా? ఏ నీకెందుకురా, నేనే రాశాను.